తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. ఎన్నికల హామీలతో ఇచ్చిన పలు హామీలపై ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియు అనుబంధం గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ అండ్ సౌత్ సిటీ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని, ఇతర సమస్యల పరిష్కారం కోసం ఎన్హెచ్ఎంకు సరిపడ నిధులు కేటాయించాలని, ఫిబ్రవరి నెల పారితోషకాలు వెంటనే చెల్లించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 28,000 మంది ఆశా వర్కర్లు గత 20 సంవత్సరాల నుండి పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. వీరంతా మహిళలు, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారే అత్యధికులు ఉన్నారు. నేటికి వీరికి ఎలాంటి చట్టబద్ధ సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కనీసం గ్యారంటీ ఫిక్స్డ్ వేతనం కూడా ఇప్పటి వరకు నిర్ణయం చేయలేదు. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం 2023 సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 9 వరకు 15 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు నిరావాదిక సమ్మె చేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. అనంతరం వచ్చిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని తెలియజేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం నేటికి వేతనాలు పెంచలేదన్నారు. ఒకవేళ యాక్సెప్ట్ కాకపోతే మళ్ళీ ఏబిసిడి నుంచి మొదలు పెట్టాలి, మళ్ళీ ఒకటి నుంచి మొదలు పెట్టాలి. అరే ఇదేందా గోలో మాకు? నేను పని చేయాలా, లేకపోతే ఈరోజు ఏరియాలు తిరగాలా, కంప్యూటర్ పట్టుకోవాలా, సెల్ ఫోన్లు పట్టుకోవాలా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతాం. ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. అందుకనే ఈ రోజు మా ఆశలకు సంబంధించింది గతంలో సమ్మె సందర్భంగా ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఈ రోజు అమలు చేయాలి. మాకు ఆ హామీలు అమలు చేయాలి. ఎన్సీలకు సంబంధించిన టార్గెట్లు ఎత్తివేయాలి, డిఎన్సీలకు సంబంధించిన టార్గెట్లు ఎత్తివేయాలి. అట్లాగే మాకు పిఆర్సీకి సంబంధించిన 6 నెలల బకాయిలు ఉన్నాయి, అవి మాకు ఇవ్వాలి అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాం. ఇక దాంతో పాటు మాకు మట్టి ఖర్చుల కింద 50,000 ఇస్తామని చెప్పారు. ఎవరైనా ఆశా వర్కర్ చనిపోతే వాళ్లకు అంత్యక్రియల కోసానికే 50,000 ఇస్తామన్నారు, అవి కూడా ఇవ్వట్లేదు. అట్లాగే 5 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామన్నారు, అవి కూడా ఇవ్వట్లేదు. ప్రతి నెల 1వ తారీఖు సాలరీ ఇస్తామన్నారు, అవి కూడా ఇవ్వట్లేదు. ఈ రోజు మనకు యూనిఫామ్ కావాలి. మరి యూనిఫామ్ కావాలి అంటే పూనం క్లాత్ తోటి 2 ఉద్యోగ భద్రత కల్పించాలి. ఆశా వర్కర్లతో ఎన్సీడీ సర్వే చేయించొద్దు. ఆశా వర్కర్ల టార్గెట్లు ఎత్తివేయాలి. ఆశాలకి రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం కల్పించాలి. ఆశాలపై పని భారాన్ని తగ్గించాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టో హామీని వెంటనే అమలు చేయాలి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మాకు జీతం పెంచాలి. బడ్జెట్ సమావేశాల్లో తగ్గించాలి. ఆశాలపై వేధింపులు ఆపాలి. ఆశా వర్కర్లపై పనిభారం తగ్గించాలి. పెండింగ్ లో ఉన్న వేతనాలు ఆశా వర్కర్లు ఎవరైతే ఉన్నారో కేవలం 9,750 రూపాయలు తీసుకుంటున్న ఆశా వర్కర్లకు జీతాలు ఇవ్వడం కోసానికే మీ దగ్గర బడ్జెట్ లేదని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం మేము. అంటే మా ఆశా వర్కర్లకి, అమ్మలకి, అక్కలకి, చెల్లెలకి, మహాలక్ష్ములకి ఈ రోజు జీతాలు ఇవ్వడం కోసానికి డబ్బులు లేవా?
జనవరి నెలకు సంబంధించిన శాలరీలు ఇవ్వమంటే ఇప్పటి వరకు ఇవ్వలేదు కొంతమందికి. ఫిబ్రవరి నెలకు సంబంధించింది ఇప్పటి వరకు కూడా కొంతమందికి ఇప్పటి వరకు జీతాలు రాలేదు. మరి ఫిబ్రవరి నెలది ఇవ్వలేదు, జనవరి నెలది ఇవ్వకపోతే ఇల్లు కిరాయి ఎట్లా కట్టుకోవాలి, పిల్లల స్కూల్ ఫీజులు ఎట్లా కట్టాలి? కొంతమంది అమ్మలు అక్కలు చెల్లెళ్ళు ఈ రోజు 10th క్లాస్ ఎగ్జాములు జరుగుతున్నాయి, మార్చి నెల వచ్చింది, అన్న ఫీజులు కట్టడానికి డబ్బులు లేవు అని చెప్పేసి మాట్లాడారు. ఈ రోజు ఈ సోయే ఈ గవర్నమెంట్ కుందా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. మీరేం మాకు అడ్వాన్స్ ఇవ్వట్లేదు, మీరేం మాకు అడ్వాన్స్లు ఇవ్వట్లేదు, కనీసం మా జీతాలన్నా మాకు సక్రమంగా ఇవ్వరా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అందుకని ఈరోజు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఈరోజు స్కూల్ పిల్లలకు సంబంధించిన ఫీజులు కట్టలేని పరిస్థితి, స్కూళ్ళు యజమానులేమో ఈరోజు హాల్ టికెట్లు ఇవ్వలేని పరిస్థితి, 10 రూపాయలకు మిత్తి తీసుకొచ్చి ఈరోజు కడుతున్న పరిస్థితి ఉన్నది. ఎవరి పని ఇదే, ఎవరి వల్ల ఇదే? ఈ రోజు కేవలం కాంగ్రెస్ గవర్నమెంట్ వల్లనే అని చెప్పేసి ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు మీరు అధికారులు ఎవరైతే ఉన్నారో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కట్టుకుంటున్నారు, స్కూల్ ఫీజులు ఎలా కట్టుకుంటున్నారు, కూరగాయలు ఎలా కొనుక్కుంటున్నారు, నూనె ఎలా కొనుక్కుంటున్నారు, ఈ రోజు వాళ్ళని ఆశలను అడగండి. మీరు మా టార్గెట్లు పూర్తి చేయండి అని చెప్పి వాళ్ళ బాధలు ఏంటో చెప్తే మీ కడుపు తరుక్కుపోతుంది. ఈ రోజు లక్షల రూపాయలు తీసుకుంటున్న ఆశల దగ్గరికి వెళ్తే వాళ్ళ సమస్యలు మీకు తెప్పుతాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. అందుకని ఈరోజు మాకు మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను అమలు చేయాలి. 9,750 ఏదైతే ఇస్తున్నారో దాన్ని ప్రతి నెల 1వ తారీఖు రోజు మా జీతాలు మాకు ఇవ్వాలి. అట్లాగే ఎన్నికలకు ముందు మీరు ఇచ్చినటువంటి హామీ మాకు చేయాలి. ఆశా వర్కర్లు అందరూ ప్రతి నెల 6 ఏఎన్సీలు తేవాలి. 6 ఏఎన్సీలు అంటే ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు కానీ పోలీస్ వాళ్ళు కానీ ఏఎన్సీ అంటే ఏంటో అని చెప్పేసి అనుకుంటారు. అయ్యా ఆశా వర్కర్లకి ఒక 2,000 పాపులేషన్ గల బస్తీ కేటాయించారు. ఆ బస్తీలలో ప్రతి నెల 6 మంది ప్రెగ్నెన్సీ మహిళల్ని కొత్త వాళ్ళని పట్టుకొచ్చి వీళ్ళ రికార్డులో పెట్టాలి. మరి మేము ఎక్కడికెళ్ళి పట్టుకురావాలి? అక్కడ ప్రెగ్నెన్సీలు కాకపోతే మేమేం చేయాలి? ఈ రోజు వాళ్ళకు ప్రెగ్నెన్సీలు కాకపోతే ఈ రోజు మాకు జీతాలు కట్ చేస్తామంటున్నారు. సిగ్గు శరం ఏమన్నా ఉందా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఏంటి ఏఎన్సీల టార్గెట్లు మీరు జనాభా పెంచమని చెప్పేసేది ఎవరు ఉంటే పారితోషికాలు ఇవ్వండి, మీరు 5 కనండి, 10 మందిని కనండి, లేదంటే క్రికెట్ టీంను కనమని చెప్పేసేది. ఈరోజు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తే ఏమైనా పిల్లలు కనడం కోసానికి ఎవరైనా సిద్ధంగా ఉంటే ఆ రకంగా పిల్లలు కనడం కోసానికి వాళ్ళు ప్రయత్నాలు చెప్తారు. ఒకవైపు ఏమో కుటుంబ నియంత్రణ, ఒకరు ముద్దు, ఇద్దరు హద్దు అని చెప్పేసి ఒకవైపు చెప్తారు. రెండో వైపు ఏమేమో మీరు 5 ఏఎన్సీలు తేవాలి, 5 మంది ప్రెగ్నెంట్ మహిళల్ని పట్టుకురావాలి, అన్ని రిజిస్ట్రేషన్ తేవాలి అని అంటే ఎక్కడికి ఎంత అవుతుంది అయ్యా? ఈరోజు డిఎంఎండ్హెచ్ఓ గారు ఈరోజు ఆలోచన చేయాలి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారు ఆలోచన చేయాలి. నా పేరు ఎం వెంకటేష్, సిఐటియు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 కలెక్టర్ కార్యాలయాల వద్ద నిన్నటి నుంచి ఈరోజు వరకు కూడా ధర్నా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్లో డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయం, హరిహర కళాభవన్ సికింద్రాబాద్లో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మాకు ఓటేయండి, మేము కనుక అధికారంలోకి వస్తే మీ సమస్య అనేది కూడా పరిష్కారం చేస్తామని చెప్పేసి ఆశా వర్కర్లకు హామీ ఇచ్చారు. అట్లాగే మేనిఫెస్టోలో కూడా వాళ్ళు పెట్టారు. కానీ ఇప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు దాటుతూ ఉంది. కానీ ఏ ఒక్క సమస్య కూడా ఆశా వర్కర్లకు సంబంధించింది ఈరోజు వరకు పరిష్కారం చేయని పరిస్థితి ఉన్నది. అది కాకుండా ఈరోజు వీళ్ళకి గతంలో ప్రతి నెల 1వ తేదీన వేతనాలు వస్తే ఇప్పుడు 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వేతనాలు ఇస్తూ ఉన్నారు. జనవరి నెలకు సంబంధించిన వేతనాలు ఈ మధ్య కాలంలో 2 రోజుల కింద ఇచ్చారు. ఫిబ్రవరికి సంబంధించిన శాలరీస్ ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. వీళ్ళకి ఇచ్చేదే 9,750 రూపాయల శాలరీ అయితే అది కూడా 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఇస్తే ఏ రకంగా బతుకుతారు అని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వీళ్ళకి ఇచ్చే శాలరీ 9,750, కానీ వీళ్ళకి ఇవ్వడం కోసానికే ఈరోజు బడ్జెట్ లేదా మీ దగ్గర అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం.
అందుకని ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించాలి. మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఈరోజు ఇవ్వాలి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు ఉపయోగపడే విధంగా ఏదైతే NHM స్కీమ్ ఉందో ఆ NHM స్కీమ్కు ఈరోజు బడ్జెట్ కేటాయింపులు చేయాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. గతంలో TRS గవర్నమెంట్ ఉన్నప్పుడు సమ్మె చేసినప్పుడు అధికారులు అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలను కూడా అమలు చేయాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆశా వర్కర్లకు PRCకి సంబంధించిన బకాయిలు ఒక 6 నెలలకు సంబంధించినవి ఉన్నాయి. 6 నెలల బకాయిలు కూడా ఇవ్వాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే NCD సర్వే చేపిస్తున్నారు. అట్లాగే పల్స్ పోలియోకి సంబంధించింది చేయిస్తూ ఉన్నారు. ఆశాలతో ఎలక్షన్ డ్యూటీలు చేపిస్తూ ఉన్నారు. దీనికి లెప్రసీకి సంబంధించింది కూడా డ్యూటీలు చేస్తున్నారు. ప్రతి దానికి కూడా ఏంటంటే వీళ్ళకు ఫిక్స్డ్ శాలరీ కాదు, ఏ పనికి చేస్తే ఆ పనికి కొన్ని డబ్బులు ఈరోజు ప్రభుత్వం ఇస్తుంది. కానీ ఈ లెప్రసీకి సంబంధించింది, పల్స్ పోలియోకి సంబంధించింది, ఎలక్షన్ డ్యూటీకి సంబంధించింది ఈరోజు ₹1 కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఆ డ్యూటీలు చేయకపోతామంటే మీరు ఎలక్షన్ డ్యూటీ, ఇది ఎలక్షన్ కమిషన్ మీ పైన యాక్షన్ తీసుకుంటుంది, మిమ్మల్ని డ్యూటీలోకి ఎంచి తీసేస్తుంది అని చెప్పేసి ఒకవైపు బెదిరింపులు చేస్తున్నారు. ఒక రకంగా చూస్తే ఏంటంటే ఆశా వర్కర్లతో ఈరోజు వెట్టి చాకిరి చేయించుకుంటున్న పరిస్థితి ఉన్నది. అందుకని ఈరోజు ఈ 33 కలెక్టర్ కార్యాలయాలతో పాటు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న DMHO దగ్గర కూడా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రభుత్వానికి మా సమస్యలు పరిష్కారం చేయండి, లేకపోతే మాత్రం గతంలో BRS గవర్నమెంట్కు ఏ రకమైన పరిస్థితి అయితే వచ్చిందో అలాంటి పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్కు రాకుండా చూసుకోవాలి అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు మీనా, CI2 హైదరాబాద్ సౌత్ జిల్లా ప్రెసిడెంట్ని, ఆశారంగం జిల్లా కార్యదర్శిని కూడా. ఈరోజు మా మేజర్ డిమాండ్ ఏంటిది అని అంటే ఆశాలకి ఫిబ్రవరి నెల వేతనం అనేది పెండింగ్ ఉంది పూర్తిగా, అది వెంటనే చెల్లించాలి. జనవరిలో కూడా కొంతమందికి పెండింగ్ ఉన్న వెంటనే చెల్లించాలనేది మొదటి డిమాండ్. రెండో డిమాండ్ ఏంటిదంటే మాకు ఈరోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ అసెంబ్లీలో ఆశాలకు NHM స్కీమ్కి బడ్జెట్ను పెంచి నిధులను కేటాయించాయి. అట్లాగే మాకు వేతనాన్ని ఫిక్స్డ్ 18,000కు చేయాలి అనేది మా రెండో డిమాండ్గా ఉంది. ఈరోజు మా పైన అనేక పనులు చేపిస్తూ పని భారాన్ని అనేది విపరీతంగా పెంచుతున్నారు. పని గంటలు కూడా విపరీతంగా పెంచుతూ ఉన్నారు. మేము పని చేయలేము, అంత భారాన్ని మా వల్ల కావట్లేదు అనేది మొరబెట్టుకుంటే మాకు మెమోలు ఇచ్చి సస్పెండ్ చేస్తాననేది చెప్తా ఉన్నారు. NCD సర్వే అసలు మాకు సంబంధం లేని సర్వే అది. ఆ సర్వేలు మాతో చేయిస్తున్నారు. మాతో సంబంధం లేని పనులు చేయించొద్దు అనేది కూడా మా మూడో డిమాండ్గా ఉంది. అందరికీ ఉద్యోగ భద్రత ఉంది, ESI ఉంది, PF ఉంది. మాకు ఎలాంటిది కూడా లేదు. కాబట్టి ESI, PF ఉద్యోగ భద్రత కల్పించాలి. ఇప్పుడు ఆశాలు గర్భిణీ స్త్రీల సమస్యల మీద వాళ్ళు పని చేస్తున్నారు. మరి ఆశాలు గర్భిణిగా ఉంటే వాళ్ళకి మెటర్నిటీ లీవ్ అనేది ఇప్పటిదాకా లేదు. అది వెంటనే కల్పించాలి. ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతూ పిట్టల్లాగా రాలిపోతున్న ఆశాలకి ఆరోగ్య సమస్య వస్తే మెడికల్ లీవ్లు కూడా కల్పించాలి అనేది, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేది, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని వెంటనే అమలు చేయాలనేది కూడా మన 5వ డిమాండ్గా ఉంది. అట్లాగే ఈరోజు పని భారం తగ్గించి మాకు ఆశాలే పని చేయాలి అనేది, ఆశా పనే జాబ్ కార్డు రూపంలో ఇవ్వాలి అనేది, పారితోషికం లేని పనులు మాతో చేయించొద్దు. పెండింగ్లో ఉన్న లెప్రసీ డబ్బులు, BLO డ్యూటీలు, అట్లాగే ఇతర 6 నెలల నుంచి పెండింగ్లో ఉన్న మా డబ్బులన్నీ వెంటనే చెల్లించాలి. అసెంబ్లీలో గనక మా డిమాండ్లు వెంటనే నెరవేర్చకపోతే మాకు అసెంబ్లీ ముగిసే నాటికి శుభవార్త గనక ముఖ్యమంత్రి చెప్పకపోతే అసెంబ్లీ ముగిసే నాటికి ముట్టడించే కార్యక్రమాన్ని చేస్తామనేది హెచ్చరిస్తూ ఉన్నాం. మేము అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.